సిరి చనిపోయిందని చెప్పేసి ఇక రిపోర్ట్ల ద్వారా తెలిసిపోతుంది. ఈలోపు సంధ్య వచ్చి రిపోర్ట్ల ప్రకారంగా చూసి వెంటనే సిరి చనిపోయినసరికి ఇక క్రిష్ చాలా ఏడుస్తూ ఉంటాడు. ఇక వెంటనే డెడ్ బాడీ తీసుకొచ్చి వీళ్ళకు హ్యాండ్ ఓవర్ చేస్తారు డాక్టర్స్. జరిగిన కార్యక్రమాలన్నీ దగ్గరుండి బాబుతో చేయించండి సార్ అని చెప్పేసి ఈ విధంగా సంధ్య అంటుంది. ఇక క్రిష్ మాత్రం చాలా గుండెలు బాదుకొని ఏడుస్తూ ఉంటాడు. వెంటనే డెడ్ బాడీని తీసుకొని శ్మశానం దగ్గరికి బాబుని తీసుకొని అటు సంధ్య అటు యమున అందరు కలిసి ఇక వెంటనే శ్మశానం దగ్గరికి వెళ్ళిపోతారు. బాబు చేత చిత్తి పట్టించడం, కుండ పట్టించడం ప్రతి ఒక్కటి పాపం పసివాడు ఏడ్చుకుంటూ ఆ పని చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో సిరి చనిపోయినన్న వార్త కూడా ఇక ధరించుకోలేకుండా బాబు గుండెలు బాదుకొని తను ఒక అనాథ అయిపోయానని ఏడుస్తూ ఉంటాడు. ఇక్కడ మరోవైపేమో అంబిక జరిగిన విషయం అంతా తెలుసుకుంటుంది. సిరి చనిపోవడం, అక్కడి నుంచి వెళ్ళి బాబుని తీసుకొని శ్మశానానికి వెళ్ళడం, ఇక ఎలాగైనా రచ్చ చేయాలని చెప్పేసి ఇదే మంచి ఛాన్స్ అని వెంటనే పద్మాక్షికి ఫోన్ చేస్తుంది. ఏంటి అని చెప్పేసి ఈ విధంగా అంబికను అడుగుతుంది. ఘోరం జరిగిపోతుందక్క, అసలు అది ఎవరితో తెలియదు, దానికి దగ్గరుండి ఇక ప్రతి ఒక్క కార్యక్రమం దాని కొడుకు చేత చేపిస్తున్నాడు విహారిగాడు. వీని పద్ధతి నాకేం నచ్చట్లేదక్క, అసలు అది ఎవరితో తెలియదు, దానికి వీడు దగ్గరుండి కార్యక్రమాలు జరిపించడం ఏంటి, డబ్బు పడేస్తే ఎవరైనా చేస్తారు కదక్క అనేసరికి ఏం మాట్లాడుతున్నావు అంబిక, అయ్యో నేను ఇంతలా చెప్తుంటే నీకు అర్థం కావట్లేదక్క, ఒక్కసారి నువ్వు శ్మశానం దగ్గరికి వెళ్ళు, అక్కడ నిజాలేంటో నీకే తెలిసిపోతాయి అని కాల్ కట్ చేస్తుంది. ఈలోపు వెంటనే ఏం జరిగిందమ్మా, పిన్నెందుకు కాల్ చేసింది అనే విధంగా అడుగుతూ ఉంటుంది. అక్కడ నీ బావ లేనిపోని అని నెత్తి మీద పెట్టుకొని ఇంట్లో వాళ్ళందరి గురించి పక్కన పెట్టి బయట దాని గురించి చాలా తాపత్రపడుతున్నాడు. అదెవతో తెలియదు, దానికంత వీడు హెల్ప్ చేసి చిట్టు పెట్టడానికి ఇక శ్మశానం దగ్గరికి నీ కూతురుతో పాటుగా మీ అత్తగారు కూడా వెళ్ళారట. ఏంటమ్మా నువ్వు చెప్పేది నిజమా? అయితే నేను కూడా వస్తానమ్మా, ఆగవే, ఎక్కడికి వస్తావు, వాడి సంగతి నేను చెప్తాను, నువ్వు అక్కడికి వస్తే మళ్ళీ లేనిపోని గొడవలు అనే విధంగా వెంటనే పద్మాక్షి శ్మశానం దగ్గరికి వెళ్ళిపోతుంది. తల్లి చనిపోయింది గుండెలు బాదుకుంటూ ఇక తన మనసుకు నచ్చ చెప్పుకుంటూ పసి పిల్లాడు ఏడుస్తూ ఉంటాడు. ఈలోపు చితి పెట్టడానికి వెంటనే అక్కడున్న అతనితో ఇక ఈ విధంగా చెప్తూ ఉంటాడు. తన కొడుకు చేత చితి పెట్టింది సార్ అని అనేసరికి వెంటనే ఇక విహారి సిరి చితి పెట్టడానికి అలా నిప్పు పట్టుకునేసరికి ఆగర విహారి అని చెప్పి పద్మాక్షి ఎంటర్ అవుతుంది. ఏం చేస్తున్నావురా, అసలు ఆ శవం ఎవరో తెలియదు, అనామకురాలు మన కుటుంబ సభ్యురాలుదా, నువ్వు దగ్గరుండి చితి పెట్టించడం ఏంట్రా, కనీసం నీకు అర్థమవుతుందా, ఏంటి వదిన అలా మాట్లాడుతున్నావు, పాపం పసివాడు, వాడికి ఏం తెలుసని అంత పెద్ద భారాన్ని మోస్తాడు, తల్లిని పోగొట్టుకొని ఇప్పుడే వానికి అన్ని బాధలు, ఇదే నీ వల్లే వాడు ఇంతలా చెడిపోతున్నాడు, అసలు అదెవతో తెలియదు, దానికోసమని దగ్గరుండి కార్యక్రమాలు జరిపించడం ఏంటో, లేనిపోని అని నెత్తి మీద పెట్టుకోవడమేంటో. అరే విహారీ, నువ్వు కనుక ఇక వాడి చేత నీ చేత ఇద్దరు కలిసి చితి పెడితే మర్యాదకుండదు, అది మన చుట్టరికమా బంధువా అత్తయ్య, కనీసం మానవత్వంతో ఆలోచించండి, నువ్వు కూడా ఒక ఆడదానివే కదా, సాటి ఆడది చనిపోతే కనీసం తన కన్న కొడుకు చిన్న బాబు, వాడికి ఏం తెలుసని ఇన్ని కార్యక్రమాలు దగ్గరుండి చూసుకుంటాడు, మీకు నచ్చకపోతే డైరెక్ట్గా ఇక్కడి నుంచి వెళ్ళండి, కానీ చేసే కార్యక్రమానికి అడ్డుపడి మీ ఇష్టంగా మాట్లాడితే నిన్ను అస్సలు ఊరుకోను. అరే ఏంటిరా, ఏం మాట్లాడుతున్నావు, ప్లీజ్ వదిన దయచేసి అర్థం చేసుకోండి, ఇక్కడ గొడవ పడకండి, పాపం పసివాడు, వాడికి ఏం తెలుసని వాడికి లేనిపోని అంత పెద్ద బాధ్యత అప్పచెప్పి రావాల్సి వస్తుంది అనే విధంగా యమున నచ్చ చెప్తూ ఉంటుంది. తల్లి కొడుకులు కలిసి ఇద్దరు ఏమైనా చేసుకోవి, వసే నువ్వు రావే అని చెప్పేసి సిరి చేయి పట్టుకుంటుంది పద్దు చెయ్యి వదులు, నేను గ్రానీతోనే వస్తాను, నీతో పాటుగా రాను, ఏంటే ఏమనుకుంటున్నావు, ఉండని వదిన నేను అమ్మ మహాతల్లి, నువ్వు చేసిన దానికి నీ కొడుకు నువ్వు ఎక్కడైనా ఊరేగండి, కానీ నా మనవరాల్ని పట్టుకొని నీ ఇష్టం ఉన్నట్టు చేస్తే ఊరుకోను, అది కాదు వదిన, ఎందుకలా మాట్లాడుతున్నావు, ఇక గ్రాని నేను పద్దుతో వెళ్ళను, నేను ఇక్కడే ఇక లాస్ట్కు ఏంజల్ అంటే చూసే వెళ్తాను
అని ఈ విధంగా ఏడుస్తూ ఉంటుంది. ఇక అత్తయ్య సిరిని వదలండి, తన్ని మేము తీసుకొని వస్తాం అని చెప్పేసి విహారి కోపంగా అనేసరికి అక్కడి నుంచి పద్మాక్షి కోపంగా వెళ్తుంది. ఈలోపు ఇంట్లో ఇక సహస్ర చూస్తూ ఉంటుంది. ఏమైందమ్మా, నా కూతురేది, అసలు బావేడి అని అంటుండగా అక్కడ ఇంట్లో వాళ్ళకంటే ఊరి వాళ్ళ జనాల మీద ప్రేమ ఎక్కువ ఉంటుందే నీ బావకి, అదెవతో తెలియదు, దానికి చిత్తి పెట్టడానికి వీడు అంతలా పోరన్ని పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. అమ్మా ఇదంతా చూస్తూ ఉంటే ఎందుకో నాకు భయం వేస్తుందమ్మా. ఏమంటున్నావే? ఏమో అమ్మా, ఇప్పుడు ఆ సిరి చనిపోయిందని బావ వాణ్ణి తీసుకొచ్చి ఇంట్లో ఉంచుకుంటాడేమో. ఇవన్నీ చూస్తూ ఉంటే నాకెందుకో భయం వస్తుంది. అయినా ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. అయినా ఆ పోరాన్ని తీసుకొచ్చి ఇంట్లో ఉంచుకుంటే నేనెలా ఊరుకుంటానే? అస్సలు ఊరుకునే ప్రసక్తే లేదు. ఈలోపు వెంటనే చితి పెట్టుతూ ఉండగా ఆ చితి కాస్త అస్సలు ఏ మాత్రం కూడా అంటుకోదు. మెల్లగా ఇక బాబుకు ఆ చిత్తి పెట్టడం రావట్లేదయ్యా అని చెప్పేసి వెంటనే విహారి మళ్ళీ చిత్తి పెట్టేస్తాడు. ఒక్కసారిగా ఎగిసి పడుతుంది ఆ మంటలు. ఈలోపు క్రిష్ ఇక విహాన్ని పట్టుకొని చాలా ఏడుస్తూ ఉంటాడు. ఇక ఏంజెల్ అంటే అని చెప్పేసి పాపం సిరి అటు యమున అందరూ కలిసి ఏడుస్తూ ఉంటారు. ఈలోపు మీరు వెళ్ళండి బాబు, బాబుని తీసుకునేసరికి ఈలోపు వెంటనే బాబుని తీసుకొని ఇంటికి వచ్చేసరికి అరే విహారీ, నువ్వు లోపలికి రావడానికి వీల్లేదురా, అసలు ఆ బాబును కూడా ఇంట్లో తీసుకురావడానికి వీల్లేదు అని చెప్పేసి పద్మాక్షి ఇంట్లో గొడవ పడుతూ ఉంటుంది. ఏంటత్తయ్య ఏం మాట్లాడుతున్నావు? అసలు తల్లిని పోగొట్టుకొని వాణ్ణి ఎక్కడ వదిలిపెట్టాలి? నేను చెప్పాను కదా, ఎట్టి పరిస్థితుల్లో బాబును ఇక్కడే ఉంటాడని నీకు ముందే చెప్పాను కదా. ఏంట్రా నువ్వు చెప్పేది నేను వినేది? అనామకుడాను అలాంటి కొడుకును అసలు వాడు ఎవరికి పుట్టిందో తెలియదు, వాడు తీసుకొచ్చి ఇంట్లో పెట్టడం ఏంటి? అత్తయ్య ఒకటే చెప్తున్నాను, నీకు బాబుని చూడడం ఇష్టం లేకపోతే వాణ్ణి చూస్తే నీకు నచ్చకపోతే ఒక్క నిమిషం అని చెప్పేసి కోపంగా లోపలికి వెళ్ళిపోతాడు. లగేజ్ పట్టుకుంటాడు. వెంటనే ఇక బాబు ఈ ఇంట్లో ఉంటే మీకు అందరికీ ఇబ్బంది కదా, నేను బాబు ఇద్దరం కలిసి ఇంట్లో నుంచే శాశ్వతంగా వెళ్ళిపోతాం అనేసరికి ఏంటి బావా ఏం మాట్లాడుతున్నావు? వాడు ఎవడో తెలియదు, వాని కోసమని నన్ను నా కూతుర్ని వదిలిపెట్టి వెళ్ళడం ఏంటి బావా? అసలు వీడు ఏ టైంలో అయితే ఇంట్లో అడుగు పెట్టాడో దరిద్రం అంతా చుట్టుమోతుంది. అప్పుడు ఆ బాధ, ఇప్పుడు వీని వల్ల ఈ బాధ. పసివాడు వదిన, వాణ్ణి ఎక్కడ వదిలిపెట్టి రమ్మంటాను? తల్లిని పోగొట్టు ఉన్నాడు కదా, వాణ్ణి కొన్ని రోజులైనా ఇంట్లో ఉండనివ్వండి. ఆ తర్వాత వాని భవిష్యత్తు గురించి విహారీ ఆలోచిస్తాడు కదా. ఎందుకు వాడికి వత్తోసుగా వలుకుతున్నావా? విహారీ, వాణ్ణి ఎట్టి పరిస్థితిలో ఇంట్లో ఉండడానికి నాకు ఏ మాత్రం కూడా నచ్చదు అని విధంగా అంటూ ఉంటాడు. ఆ సమయంలో నేను చెప్పాను కదా, మీకెవ్వరికి నచ్చకపోతే నేను ఇంట్లో నుంచి బాబుని తీసుకొని వెళ్ళిపోతాను అని చెప్పేసి లగేజీ బాబును చేపట్టుకొని వెళ్తుండగా, నాన్న ప్లీజ్ నాన్న, ఇక కృష్ణ తీసుకొని నువ్వు బయటికి వెళ్ళకు, ఎలాగైనా సరే నువ్వు ఇక్కడే ఉండు నాన్న అని ఈ విధంగా సిరి అడ్డుకుంటుంది. ఏంటే అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావే? చిన్నంతరం లేకుండా వాణ్ణి ఇంట్లో ఉండడం ఏంటి? పద్దు పాపం, ఇప్పుడు ఏంజెల్ ఆంటీ పోయింది కదా, చనిపోయింది కదా పాపం, ఇక క్రిష్ ఇక్కడే ఉండని, ఎట్టి పరిస్థితుల్లో ఉండడానికి వేలేదు. మీకు ఇష్టం లేకపోతే నేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను, రా క్రిష్ అని చెప్పేసి బాబు చేయి పట్టుకొని ఇక లగేజ్ పట్టుకొని వెళ్తూ ఉంటాడు. మరి నిజంగానే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడా బాబుని తీసుకొని? మరి అసలు లక్ష్మి బ్రతుకున్నట్ట, చనిపోయినట్ట, లేకపోతే ఆ రూపంతో మళ్ళీ రియల్ ఎంట్రీ ఇవ్వబోతుందా? అప్కమింగ్లో అప్లోడ్ చేస్తాను కదా, ఈ ద్వారా నిజంగానే లక్ష్మి తిరిగి మళ్ళీ రియల్ ఎంట్రీ ఇవ్వబోతుంది. అది ఎలా అంటే ఇక నుంచి బిజినెస్ పరంగా విహారికి మరో రూపంతో రియల్ ఎంట్రీ ఇవ్వబోతుందని నేను ఈ వీడియో ద్వారా మీకు రిజల్ట్గా మొత్తం అప్లోడ్ చేస్తూ ఉంటాను.